తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో 5 నిమిషాల అదనపు సమయం నిబంధన ఓ విద్యార్థికి కలిసొచ్చింది. రాష్ట్రంలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. గతంలో 10వ తరగతి పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైతే పరీక్షకు అనుమతించిన నిబంధన అందుబాటులో ఉండేది. గత ఇంటర్ పరీక్షల్లో 1 నిమిషం నిబంధనతో పలువురు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. విద్యార్థుల నుంచి వచ్చిన సూచనతో రాష్ట్ర ప్రభుత్వం 5 నిమిషాలు అదనపు సమయం ఇచ్చింది. హైదరాబాద్ గన్ ఫౌండరీలోని మహబూబియా గర్ల్స్ గౌట్ హై స్కూల్లో పరీక్ష సెంటర్లో 9 గంటల 30 నిమిషాలకు యువరాజు అనే విద్యార్థి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. 5 నిమిషాల నిబంధన ప్రకారం అధికారులు పరీక్షకు అనుమతించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే 5 నిమిషాల నిబంధనను కేటాయించారో ఇప్పుడు మనం చూసినట్లయితే మహబూబియా హై స్కూల్లో అయితే యువరాజ్ అనేటువంటి విద్యార్థి 9 గంటల 34 నిమిషాలకైతే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం జరిగింది. తను పరీక్ష రాసేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తనకు సహకారం అందించి తనని పరీక్షా సెంటర్లో పరీక్ష రాసేందుకైతే ఇక్కడ అనుమతించడం జరిగింది. మనం చూడవచ్చు గతంలో అయితే గత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి 1 నిమిషం నిబంధన ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తొద్దు అని చెప్పేసి అయితే వారు కేటాయించినటువంటి 5 నిమిషాల సమయం అయితే ఒక విద్యార్థి పరీక్ష హాజరయ్యేందుకు ఉపయోగపడిందని చెప్పవచ్చు. 200 మంది పరీక్ష రాస్తున్నటువంటి ఈ యొక్క మహబూబియా గర్ల్స్ హై స్కూల్ సెంటర్లో అయితే 200కు 199 మంది హాజరైన నేపథ్యంలో ఒక విద్యార్థి చివరిగా యువరాజ్ అనేటువంటి విద్యార్థి అయితే ఈ యొక్క 5 నిమిషాల నిబంధనలో భాగంగా చివరి నిమిషంలో 9 గంటల 34 నిమిషాలకైతే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం జరిగింది. తను పరీక్షలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అనుమతించినటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలో చూసినట్లయితే ఇటీవల కొంతమంది విద్యార్థులు 1 నిమిషం నిబంధన కారణంగా పరీక్షలు రాయకపోయి వారు ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి పరిస్థితులపై చెల్లించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క 5 నిమిషాల నిబంధనను అయితే ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కేటాయించినటువంటి 5 నిమిషాలలో తొలి రోజే ఒక విద్యార్థికి అయితే న్యాయం జరిగిందని చెప్పవచ్చు. 9 గంటల 34 నిమిషాలకైతే పరీక్ష కేంద్రం లోపలికి యువరాజ్ అనేటువంటి విద్యార్థి చేరుకోవడం జరిగింది. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.